ఇప్పుడు స్పెషల్ కేటగిరీ అనగానే బీహారు, రాజస్థాను, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ మనకన్నా వెనకబడి ఉన్న రాష్ట్రాలు. వాటిని బీమారు స్టేట్స్ అంటారు. బీమారు అంటేనే జ్వరం వచ్చిన రాష్ట్రాలు అవి. ఆ రాష్ట్రాల వాళ్ళు ఇదేంటిది ఆంధ్రప్రదేశ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్, పెర్ క్యాపిటల్ జీడిపి అంత హైలో ఉండి మా కాకుండా వాళ్ళకిస్తున్నారు ఏంటండి అని డిఫరెంట్ గొడవ చేస్తారు. ఇప్పుడు అదే ఆ రోజున ఇచ్చేసారనుకోండి, యాక్సిడెంటే అక్కడ శవం ఉన్నప్పుడు ₹1 కోటి ఎక్స్గ్రేషియా అన్నా ఎవడో మాట్లాడు. అదే 6 నెలలు అయిన తర్వాత ఎక్స్గ్రేషియా ప్రకటిస్తే అంత ముందు చచ్చిపోయిన వాళ్ళు అందరూ వస్తారు. ఏమంటే మాకు ₹1,00,000 ఇచ్చారండి, మాకు 5 లక్షలు ఇచ్చారండి అని. ఆ బాడీ అలా కనబడుతుండగానే మనకు ఆ రోజున ఏపీ రీఆర్గనైజేషన్ అని ఏదైతే చంపేశారో ఆ బాడీ కనబడుతుండగానే అది డిక్లేర్ అయిపోవాలి. ఎప్పుడైతే 6 మండలాలు మనకు కలుపుతూ సంతకం పెట్టారో ఆ సంతకం పెట్టినప్పుడే ఇది కూడా ఏపీ మన స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా చేసేవలసింది. ఎందుకో అది చేయలేదు, వాళ్ళకి ఇష్టం లేదు, ముందు నుంచి ఇష్టం లేదు. అందులో వాళ్ళదేం తప్పులేదు, వాళ్ళు చెప్పేశారు కదా మేము స్పెషల్ కేటగిరీ అని చెప్పారు. చేసినటువంటి తీర్మానాన్ని అధిగమించేటువంటి హక్కు ఉందా? హక్కు ఉంటే ఎలా అధిగమించాలి? ఇవన్నీ గత క్యాబినెట్ తీర్మానం చేసింది. ఆ తీర్మానాన్ని ఇప్పుడు వచ్చిన క్యాబినెట్ నో అంటుంది. దానికి ఒక ప్రొసీజర్ ఉండాలి కదా. ఆ ప్రొసీజర్ ఏమన్నా ఫాలో అయ్యారా? ఆ క్యాబినెట్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మంత్రులు కూడా ఉన్నారు. ఆ వేళ తీసుకున్నప్పుడు పోనీ వీళ్ళు ఏమన్నా డిసెంట్ రాశారా? అసలు నాకు అర్థమైంది ఏంటంటే పోలవరం అనేది స్టేట్కి ఇచ్చేశారన్నది ఎక్కడైనా కాగితం మీద ఉందా? రైట్ టు ఇన్ఫర్మేషన్ కూడా ఏం పంపట్లేదు వాళ్ళు. మనం చిన్న తాపీ మేస్త్రిని తీసుకొచ్చి గోడ రిపేర్ చేయాలంటే చేబులోంచి అంత బుక్ తీస్తాడు. బుక్ తీసి ఆ బుక్లో రాయండి అంటాడు, మొన్నే రాయమంటాడు. 500 ఇచ్చామని రాయండి అని ఆ బుక్ జేబులో పెట్టుకుంటాడు. ఎందుకంటే రాతలో ఉంటే లేకపోతే ఎప్పుడే నీకు ₹1000 ఇచ్చాను కదా అంటే టక్కని బుక్ తీసి ఇదిగోండి బాబు 500 ఇచ్చారు చూసుకోండి, డేట్ కూడా రాశారు, మీరే రాశారు అంటాడు. పోలవరంకి అదేం లేదు. పోలవరంకి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య కాగితం లేదు, లేదు. వాళ్ళేమో వీళ్ళు అడిగారట, వాళ్ళు ఇచ్చారట. ఈయనేమో నేను అడగలేదంటాడు. వాళ్ళేమో అడిగితేనే ఇచ్చామంటారు. దానికి కూడా ఏమీ లేదు. కేంద్రం కట్టి మనకు అప్పచెప్పవలసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? అసలు మనం ఎందుకు తీసుకోవాలి? కేంద్రమే కట్టి అప్పచెప్పాలి, వాళ్ళకే ఇచ్చేద్దాం, మనం కమిషన్ల కోసం కాకపోతే మనకెందుకు ఇది అని చెప్పాడు ముఖ్యమంత్రి అవ్వకముందు. ముఖ్యమంత్రి అయ్యాడు, మళ్ళీ ఈయన ఎందుకు తీసుకున్నాడు? ఇవన్నీ ఎవరికి అర్థం కాని ప్రశ్న, బేతాళ ప్రశ్నలు అనమాట. ఆ ప్రశ్న అలా వేస్తూనే ఉంటాం, సమాధానం వస్తుంది, మళ్ళీ చెట్టు ఎక్కేస్తాడు, మళ్ళీ వెళ్ళి మళ్ళీ శవం తీసుకుని బయలుదేరాలి. 10 ఏళ్ళ నుంచి అదే పని చేస్తున్నాం. ఈ రాజమండ్రిలోకి మనం మిగిలాం, ఎవరికి ఏం పట్ల మనం మిగిలాం. ఇంకా ఇది అని చెప్తే వస్తారో రారో అని సీక్రెట్గా కొట్టాం. ఏపీ రీఆర్గనైజేషన్ మీద అయితే ఇప్పుడు చెప్పేదే కదా, మళ్ళీ ఉంది ఎవడో ఒకటి చెప్తాడు అని. లక్కీగా రాజమండ్రి మీడియా డెఫినెట్గా మిగతా చోట్ల కన్నా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందని నేను అనుకుంటాను. ఎవరు బీజేపీ వాళ్ళ? మీకు చిదంబర రహస్యం అని చిదంబరంలో వెళ్ళి ఇలా చిన్న కన్నంలోంచి చూడమంటారు లోపలికి. లోపల విగ్రహం ఉంటుంది. చూసిన తర్వాత పక్కవాడికి చెప్పకూడదు ఏం చూసావు. చిదంబర రహస్యం